హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బ్రింజాల్ ఎలా కర్రీ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, నేను ఎలా ఆయిల్ రుద్దుతున్నానో అలా ఆయిల్ రుద్దాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి: ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయ. అండ్ మధ్యలోకి నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఘాట్లు పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి, వెల్లిపాయ దాని లోపల పెట్టేసుకోవాలి. మంచిగా ఆ ఘాట్ల లోపల పెట్టేసుకుంటే మంచిగా ఉడికేటప్పటికి కాల్చేటప్పటికి మంచిగా దాని లోపల ఉడికితే మళ్ళీ దీన్ని సపరేట్గా కాల్చని అవసరం ఉండదన్నమాట. మంచిగా దానికి లోపల కూడా ఫ్లేవర్కి మంచిగా ఫ్లేవర్ అంతా వంకాయకి పట్టేసుకుంటుంది. లోపల ఎల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా దానికి ఉండిపోతుంది లోపల. చూడండి, నేను ఏ విధంగా పెడుతున్నానో అలాగే పెట్టేయండి. అన్నీ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఎలా పెడుతున్నానో అలా మంచిగా కాల్చుకోండి వంకాయని. నేను హై ఫ్లేమ్లోనే కాల్చుతున్నాను. అది కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ బాగుంటుందని అలా కట్టెల పొయ్యి మీద వండి చూపిస్తున్నామండి. టమాటోస్, ఆనియన్స్, పసుపు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, ధనియాల పిండి, అరటి చెట్టు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాను. యాక్చువల్గా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ప్లేస్లో ఇవన్నీ అత్తమ్మ పెట్టేసుకున్నారనమాట. చెట్లు, జామ చెట్టు, అల్లనేరేడు పండ్ల చెట్టు. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోళ్ళు కూడా ఉంటాయి. అదిగోండి కోళ్ళు. చూడండి, మంచిగా కాలిపోయింది. అది నాకు బాగా కాలిందనమాట. అందుకనే మా వారు హెల్ప్ తీసుకొని అక్కడ పెట్టమని చెప్పాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుంది. తోలంతా బాగా కాలితేనే అలా వస్తుందండి. లేకపోతే కండ మొత్తం ఇట్లా లేసి వచ్చేస్తుంది అనమాట. వంకాయకున్న అంతా లేచి వచ్చేస్తుంది అనమాట. అట్లా తీసేసుకోవాలా. మొత్తం ఊరికైనా ఇట్లా అంటే వచ్చేస్తుంది, కానీ బాగా కాలుతుందండి. అందుకనేసి నేను అదిగో చాలా కష్టమైంది. బాగా కాలిందనమాట. కొంచెం చల్లైనాకైనా తీసుకోవచ్చు, కానీ నేను వీడియో కోసం అని ఫాస్ట్గా తీసేసాను అనమాట. కొంచెం చల్ల అయినాకైనా తీసుకోవచ్చు. ఉత్తగానే వచ్చేస్తుంది పొట్టిలా అనగానే. పైన తొడిమే తీసేసుకొని గిన్నెలోకి వేసుకొని అదిగోండి అలా స్మాష్ చేసుకోండి. అంతా మంచిగా నుజ్జు చేసుకోవాలి. అదిగోండి ఎంత బాగా ఉడికిపోయింది. చూస్తున్నారా, ఇట్లా అనగానే పోతుంది. కాలుతుందని నేను దాంతో అంటున్నాను. అంతా అలా మొత్తం నుజ్జు అయ్యేలాగా చేసేసుకోండి. చూడండి, లాస్ట్కి అయితే ఇదిగోండి ఇలా కనబడుతుంది. అన్నీ కనబడకుండా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అన్నీ కనబడకుండా కాల్చేసుకోవాలి. మంచిగా నలిపేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. అది ఆయిల్ వేగగానే ఆనియన్స్ కొంచెం వేగగానే టమాటో వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కొంచెం గోల్డిష్ కలర్లోకి రావాలండి. అదిగోండి వెల్లుల్లిపాయ, పసుపు మంచి కలుపుకోవాలి. అంతా కలిసేలా. టమాటో, చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. బాగుంది. అదిగోండి ఎంత బాగా ఉడికిపోయింది. చూసారు, కట్టెల పొయ్యి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, తొందరగా అయిపోద్ది. అలా మంచిగా టమాటా మొత్తం అదిగోండి నేను గరిటెతో ఎలా అంటున్నానో అలా అనేసుకోండి. ఊరికేనే ఉడికిపోతుంది టమాటో. దాని తర్వాత అదిగోండి నేను ఇప్పటిదాకా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను కదా, అది వేసేసుకుంటే అయిపోద్ది వంకాయ. చూసారు కదా, అక్కడ అసలు వంకాయ మాత్రమే కనబడుతుంది. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కనబడట్లా. అలా మంచిగా రుద్దుకోవాలా, బాగుంటుంది. అట్లా మొత్తం కనబడకుండా రుద్దుకుంటేనే. కొంచెం సేపు అట్లా కలిపేసుకొని కరివేపాకు ఎప్పుడైనా కూర మధ్యలో వేయాలండి, ఫ్లేవర్ బాగుంటుంది ఇలాంటి కూరలకి.
కూర సగంలో వేయాలి, బాగుంటుంది. చూస్తున్నారు కదా, అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ వేసేసుకోవడమే. వేసేసుకుందాం. కారం నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి. మేము స్పైసీ తక్కువ తింటాము, అందుకని తక్కువ వేస్తున్నాము. సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపి మంచిగా సాల్ట్ కారం అంత కూరలో కలిసేలా కలిపేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసుకొని తిప్పంతా తీసేస్తున్నామండి, ఎందుకంటే కూర ఉడికిపోయింది ఆల్రెడీ. ఆ లింగలాల మీద అవుతుంది చాలు, అంటే సిమ్లో పెట్టుకోవడానికి ఇది ఏం గ్యాస్ కాదు కదండి, అందుకోసం అనేసి. లాస్ట్ ఫైనల్ ధనియాల పొడి వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ కొంచెం కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే లాస్ట్ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకోవాలి. అయిపోయింది, కూర అయితే రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి. వేడి అన్నంలో వంకాయ కూర. ఆయిల్ ఎక్కువైంది అంటున్నారు మా అత్తయ్య, కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే నాకు ఇష్టం కూరలో. మీకు కావాల్సినంతే మీరు వేసుకోండి. సూపర్, బాగుంది. అట్లయితుంది అనుకున్నాను, సూపర్ అయింది, బాగుంది, ఎక్సలెంట్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. మంచిగా